కాదో మారుమూల గిరిజన గ్రామం. నిజానికి అది గ్రామం కూడా కాదు, కుగ్రామం. చూస్తేనే గుండె తరుక్కుపోతుంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తూ ఉంటారు ఆ ఊరి జనం. వాళ్ళు అలా బతకడం కాదు, వాళ్లను అలా బతికేటట్టు చేశాయి ప్రభుత్వాలు. గ్రామానికి సౌకర్యాల సంగతి దేవుడెరుగు. కనీసం ఊరోళ్ల ప్రాణాలకు విలువైనా ఉందా అంటే నాయకులే సమాధానం చెప్పాలి. పట్టించుకునే నాదుడే లేక ఊరు కన్నీరు పెడుతోంది, మౌనంగా రోధిస్తోంది. రాష్ట్రంలోని అతి చిన్న గ్రామ పంచాయతీ అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం దొంగతోగు గ్రామ పంచాయతీ దయనీయ స్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. దారి పొడవున గుంతలే గుంతలు. దీన్ని దారి అనడం కంటే నరకానికి రహదారి అనడమే బాగుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఈ ఊరి పేరు దొంగతోగు. దీనికి దగ్గరగా ఉండే పెద్ద గ్రామం గుండాల. గుండాల నుంచి కాలినడకన వాగులు వంకలు దాటుకుంటూ దొంగతోగు పోవాలంటే గంటన్నర సమయం పడుతుంది. ఏదన్నా బండి మీద పోవాలన్నా అది అయ్యే పని కాదు. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఏకాకులే ఈ ఊరోడ్డు. గ్రామంలో ఎవరికైనా జబ్బు చేసినా, గర్భిణీలకు అత్యవసర వైద్య సేవలు అవసరమైన వాళ్ల ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. పుట్టి బుద్ధి తెలిసాక ఒక్కసారి కూడా 108 అంబులెన్స్ ఈ ఊరికి రాలేదంటున్నారు గ్రామస్తులు. నిజానికి అదంటే ఏంటో కూడా వీళ్ళకి తెలియదు. పోయిన వాళ్ళు పోయారు, కనీసం ఉన్నవాళ్లనైనా బతికించండని అక్కడి గిరిజనులు సాక్షి టీవీతో చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. గ్రామం నుంచి గర్భిణులు, అస్వస్థతకు గురైన వారు వైద్యం కోసం గుండాల ఆసుపత్రికి వెళ్లాలి. అయితే గుండాలకు వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాలంటే దారిలో నరకం చూడాల్సిందే. గుండాల నుంచి దొంగతోగు గ్రామానికి 18 కిలోమీటర్లు ఉంటుంది. మండల కేంద్రం ఆళ్లపల్లి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాగులు పొంగి పొర్లితే ఇక్కడికి చేరుకోవడం కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆళ్లపల్లి మండలంలో ఈ గ్రామాన్ని కలిపిన దూరాభారంతో మండల కేంద్రం వైపు కూడా చూడలేరు ఈ ఊరోళ్లు. 2 నెలల క్రితం గుండెపోటుకు గురైన ఓ వ్యక్తిని ఈ దారిలో ట్రాక్టర్పై గుండాలకు, అక్కడి నుంచి కొత్తగూడెంకు తీసుకువెళ్లేసరికి మృతి చెందాడు. ఆ సంగతుల్ని అలా ఉంచితే కేవలం 80 మంది జనాభా, 35 మంది ఓటర్లు. తెలంగాణ రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామ పంచాయతీ. ఎన్నిక లేకుండా సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ప్రోత్సాహకం మాత్రం అందలేదు. గ్రామం కోసం ఏం చెయ్యాలన్నా సర్పంచ్ చేతుల్లో ఏమీ లేదు. కనీసం ముత్తారం నుంచి రోడ్డు పడితేనే తమ సమస్యలు కొంతవరకైనా తీరతాయన్నది గ్రామ సర్పంచ్ ఆశ. 106 జనాభా ఉన్నారండి. పంచాయతీ అయినప్పుడు మాకు కొత్తగా అయినప్పుడు 36 ఓట్లు ఉండేవి. ఈ సంవత్సరం 71 ఓట్లతో అన్ని ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మా చిన్న పంచాయతీకైనా ఫస్ట్ 36 ఓట్లతోటి పంచాయతీ ఏకగ్రీవం చేశారు. ఇప్పుడు 71 ఓట్లకు వచ్చినాయి. అట్నే మాకు అభివృద్ధి అంటే ఇక రోడ్డు ఒకటి అయ్యిందంటే మాకు సంతోషం ఉండేది. రోడ్డు కావడం వల్ల మాకు బాధాకరంగా ఉంది. మాకు ఇప్పుడు రోడ్డు కోసం ఈ చిన్న పంచాయతీ అయినా ఇప్పుడు మాకు రోడ్డు అయితేనే బాగుంటుందండి. భారీ వర్షాలు పడితే బడికి రావాల్సిన ఉపాధ్యాయుడు ప్రాణాలకు తెగించాల్సిందే. ఇక అంగన్వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా బడిలోనే. ఇక్కడ ఈ స్కూలు ఎంపీపీఎస్ దొంగతోగు, ఆళ్లపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం. ఇక్కడ మా స్కూల్లో వచ్చేసి 7 పిల్లలు ఉన్నారు. 2 వచ్చేసి అమ్మాయిలు, 4 అబ్బాయిలు. ఇందులో వర్షం వచ్చినప్పుడే ఈ స్కూల్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. ఎట్లా అంటే ట్రావెలింగ్ రవాణా కరెక్ట్ లేదు, రోడ్లు బాగాలేవు సార్. మనం ఇక్కడి నుంచి రావాలంటే అక్కడ కిన్నెరసాని వాగొట్టడం వస్తుంది. చిన్న చిన్న వర్రెలు కూడా ఉన్నాయి సార్, ఒక 3 వర్రెలు ఉన్నాయి. ఆ 3 వర్రెలకి మామూలుగా మోరీలు కట్టినా కూడా అవి గట్టిగా వరద వస్తే కొట్టుకొని పోతాయి సార్. దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఇంకా అక్కడి నుంచి నడిచి రావాల్సి వస్తుంది సార్. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అటు నుంచి ఇటు రావాలన్నా, ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడికి ఎవరికి ఏమో అనారోగ్యమైనా కూడా కాలినడకని ఇక్కడి నుంచి మళ్ళీ గుండాల వరకు అంటే 6-7 కిలోమీటర్ల ముత్తాపురం వెళ్ళి ముత్తాపురంలో ఒక వెహికల్ ఎక్కేసి గుండాల వెళ్ళవలసి వస్తుంది. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు కూడా దొంగతోగు గ్రామానికి రాలేదు. మిషన్ భగీరథ ట్యాంకు నిర్మించిన వరదలతో పైప్ లైన్లు ధ్వంసమై ఏడాది గడిచింది. పట్టించుకునేదెవరు? గ్రామానికి తాగునీరు రావడం లేదు. గట్టి వాన పడితే కిన్నెరసాని వరదతో పొంగి పొరలే వాగులు వంకలు ఈ ఊరికి బయట ప్రపంచంతో ఉన్న కొద్దిపాటి సంబంధాలను తెంచేస్తాయి. త్వరలో నాయకులు, అధికారులు ఇప్పటికైనా ఈ ఊరిని గుర్తిస్తారా? కనీసం ప్రాణాలకు విలువ ఇస్తారా? ఎన్నోసార్లు తమ కష్టాలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పుకున్నాం, కానీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దొంగతోగు గ్రామస్తులు. ఆ ఊరి జనం పడుతున్న కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ప్రస్తుతం దొంగతోగు గ్రామస్తులు ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, వారికి ఎటువంటి మౌలిక సదుపాయాల కొరత ఉందన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఇక్కడ గ్రామస్తులు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ పేరేం పేరు, మీకు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ మీకు ఎటువంటి సమస్యలు? నా పేరు అనంతలక్ష్మిని.
ఆశా వర్కర్గా పనిచేస్తాను. ఇంతకుముందు గతంలో కూడా మేము ఎడ్ల బండ్లలో తీసుకుపోయి కూడా డెలివరీస్ చేసాము. ఇప్పుడు కాకపోతే ఇంటికి ఒక్క ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్లో తీసుకుపోతున్నాం. అంతేగాని మాకు ఊరికి సౌకర్యం అన్నది ఏమీ లేదు. మాకు ఎటు తిరిగైనా కానీ రోడ్డు కావాలి. కానీ మా ఆయన కూడా ఇట్లా హార్ట్ ప్రాబ్లం వల్ల తీసుకొని వెళ్తుంటే కూడా మా ఆయన చనిపోయాడు. 10వ నెలల 20వ తారీఖు రోజు చనిపోయాడు. అట్లాంటి అవకాశాలు కూడా మాకేమీ రాకూడదు. ఇక నుండైనా మా పిల్లలకి మా పెద్దలకన్నా ఇక మాకు రోడ్డు సౌకర్యం మంచిగా ఉండాలని రోడ్డు కోరుకుంటున్నాం. లేకపోవడం వల్ల ఆలస్యం అవ్వడం వల్ల మీ ఆయనకి ఇబ్బంది అయిందా ఎట్లా అసలు వైద్యం? రోడ్డు లేకపోవడం వల్లనే మేము వెళ్తుంటే అసలు ఎక్కడ ఏ వెహికల్స్ లేకపోయింది. మొత్తం 7 గంటల నుండి ఇక మేము పోతున్నాం. కానీ ఎక్కడేం లేక ట్రాక్టర్లలో 2 వీలర్ బండ్లలో తీసుకొని వెళ్ళి అక్కడ నుండి కొత్తగూడెం పోయేటాలుగా చనిపోయారు. ఎంత సమయం పడుతుంది మీ ఊరు నుంచి మెయిన్ రోడ్డుకి పోవడానికి? ఎంత టైం పడుతుంది? మీరు అది కూడా నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటా కదా? గంట పడుతుందండి. ఆ గంటలో కూడా అసలు మాకేమీ దొరకలేకపోద్ది. ఒక్కొక్క టైంలో దొరకలేకపోయినా కూడా 2 వీలర్ బండ్లల్లో, ట్రాక్టర్లల్లో, ఎడ్ల బండ్లల్లో తీసుకుపోతాం. ఇప్పటికి కూడా మాకు గవర్నమెంట్ ఏం మాకు సౌకర్యం ఇవ్వలేదు. మాకు కొత్తగా చిన్న విలేజ్కి చిన్న పంచాయతీ అని ఇచ్చారు. కానీ అంతేగాని మా ఊరికైతే ఏ అవకాశాలు అయితే మాత్రం మాకు కలగలేవు. ఇప్పటివరకు అయితే ఎట్లున్న ఊరు అట్లనే ఉంది. ఇకనన్నా మా పిల్లలకి, పుట్టబోయే పిల్లలకైనా, ఉన్న పిల్లలకైనా మాకన్నా అవకాశం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఇకనన్నా మా ఊరు డెవలప్ చేస్తారని మేము కోరుకుంటామండి. మీరు చెప్పండి అమ్మా, అంటే గతంలో అధికారులకు ఈ సమస్యలకు సంబంధించి చెప్పారా? ఎట్లా ఎటువంటి ఉన్నాయి మెయిన్గా సమస్యలు ఏమున్నాయి వీళ్ళు? అంటే మెయిన్ సమస్యలు అంటే ఫస్ట్ నుండి మాకు రోడ్డుదే మెయిన్ సమస్య. మాకు రోడ్డు వల్లనే బాగా ఇబ్బంది పడడం, మేము ఎడ్ల బండ్లు కట్టుకొని వెళ్ళడం, ఇవే ఇబ్బంది మాకు. ఈ పంచాయతీ అయినాక కొంచెం డెవలప్ అయింది అనుకుంటాను. ఊర్లోనే చీచి రోడ్ ఒకటి వేసారు. మాకు అవి చిన్న చిన్న పనులు అయితే చేశారు. అవి మాకు పంచాయతీ అయినందుకు సంతోషమే. కానీ ఈ రోడ్డు వల్లనే కొంచెం ఇబ్బంది పడుతున్నాం మేము. ఇంత చిన్న విలేజ్కి పంచాయతీ ఇచ్చినందుకు చాలా సంతోషపడ్డాం. కానీ రోడ్డు లేక బాధపడుతున్నాం. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం మాకు ఏం చేస్తుందో మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి ఎట్లా, అంటే విలేజ్లకు సంబంధించి రోడ్డు సౌకర్యం అన్నది వాళ్ళు మెయిన్గా సమస్య చెప్తున్నారు. ఎట్లా అంటే ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాయి? ఇంకేమున్నాయి మీకు మెయిన్ ఇబ్బంది అంటే రోడ్డు ఇబ్బందే బాగున్నదండి. మాకు రోడ్డు మాత్రం కావాలనేది మేము అనుకుంటాను. రోడ్డుకు మాత్రం పోదామంటే ఇప్పుడు బండి వేసుకొని పోదామన్నా బురదలా ఇరుకుపడుతుంది. పోతే వర్షాకాలం అయితే మరీ ఘోరం. ఇటు దాటుదామంటేనే ఆర్డర్ వస్తుంది. అందులోకి వెళ్ళి పోవాలంటే ఇక ఒక రోజుల్లో కూడా పడుతుందండి. ఎట్లా ఇప్పుడు పంచాయతీ కానీ స్కూల్ కానీ అంగన్వాడీ కింద అన్నీ ఒకటే బిల్డింగ్లు ఉన్నట్టున్నాయి. అంటే సపరేట్గా వాళ్ళు మీకు శాంక్షన్ చేయలేదా? శాంక్షన్ కాలేదండి. ఇది అన్నీ ఒక్కదాంట్లో నడుపుతాను. ఇప్పుడు అయితే అంగన్వాడీ అందులోనే నడుస్తుంది, స్కూల్ అందులోనే, గ్రామ పంచాయతీ అనేది అందులోనే నడుస్తుంది. ఇప్పటికైతే అంతా ఒకటే అవుతుంది. ఇప్పుడు మంచినీటి పథకం కూడా కట్టారు కదా, ఇప్పుడు అందులోంచి వాటర్ మీకు విలేజ్లో వస్తున్నాయా? మీకు అందరు ఇళ్లలోకి వస్తున్నాయా వాటర్ వస్తుంది? కానీ వాటర్ అయితే ఇప్పటికి సంవత్సరం దగ్గరికి వస్తుంది. అక్కడ కట్ అయింది కాబట్టి పైపు రావట్లేవు. ఎట్లా ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు మెయిన్ రోడ్డుకు పోవడానికి ఎంత సమయం పడుతుంది? గంట పడుతుందండి. మెయిన్ రోడ్డుకి పోవాలంటే మేము గంట పడుతుంది. అత్యవసర పరిస్థితులు అంబులెన్సులు కాల్ చేస్తా వస్తాయా ఇక్కడికి? అంబులెన్సులు అయితే రావు సార్. ఎట్లా మీరు ఎట్లా తీసుకెళ్తారు అప్పుడు? ట్రాక్టర్లోనే ఇక 2 వీలర్లో ఏదో పట్టుకొని అట్లా బోటం తప్పనైతే ఎడ్ల ఇన్నాళ్ళు లేనప్పుడు అయితే ఎడ్ల బండ్లు కట్టుకొని పోయినాం. మీరు ప్రాథమిక కేంద్రానికి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఎంత దూరం ఉంది? ఎంత టైం పడుతుంది? ఏదైనా ఎమర్జెన్సీలో మీకు అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎంత ఎమర్జెన్సీ పోయినా మాకు గంట ప్రయాణం పడుతుందండి. చూడవచ్చు ఇక్కడ విలేజెస్ కూడా చాలామంది ఇదే మంచి సమస్యలు చెప్తున్నారు. మరి కొందరు యువకులు కూడా అందుబాటులో ఉన్నారు. చెప్పండి, అంటే ఎట్లా మీ విలేజ్ దానికి సంబంధించి ఎన్నేళ్ళ నుంచి మీరు ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు రోడ్డు సౌకర్యంలో? చిన్నప్పటి నుంచి కూడా రోడ్డు లేదు సార్. ఎడ్ల బండ్లు కట్టుకొని సైకిళ్ళు ఉండే సైకిళ్ళు వేసుకొని తిరిగేది. బురద వర్షాకాలం వస్తే బండ్లు వేసుకోకపోతే జారి కూడా పడి కాలు చేతులు కూడా ఉన్నారు. ఇక్కడ మెయిన్ రోడ్డు సౌకర్యం సంబంధించి ఎక్కువ సమస్య ఉంది. ఏదైనా ఎమర్జెన్సీ వైద్య సదుపాయాలకు సంబంధించి అవసరమైన సందర్భంలో ఇక్కడికి అంబులెన్సులకు సంబంధించి ఫోన్ చేసినా కానీ రావు. మేము ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 1 గంట నుంచి 2 గంటల వరకు సమయం పడుతుంది. అప్పటికే అత్యవసర అవసరాల్లో కూడా ప్రాణాలు కూడా పోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని కూడా ఇక్కడ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ఉన్నతాధికారులు స్పందించి మా గ్రామంకి కావాల్సిన మౌలిక సదుపాయాల్లో మెయిన్గా కీలకమైన ఒక రోడ్డు సౌకర్యం సంబంధించి కల్పిస్తే ఇప్పటివరకు కొంతవరకు సమస్యలతో మేము గట్టెక్కే పరిస్థితి ఉంటుందని కూడా ఇక్కడ విలేజర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, దొంగతోగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.